డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీట్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇప్పటికే చాలామంది వారి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ఉంటారు. రిజిస్ట్రేషన్ మళ్ళీ ఉండదు. ఆల్ ఇండియా కోటాలో ప్రతి రౌండ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, కానీ స్టేట్ కోటాలో ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఉంటుంది. దీని ఆధారంగానే అన్ని రౌండ్ల యొక్క సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన వారు, చేసుకుంటున్నవారు, రిజిస్ట్రేషన్ చేసుకోబోయేవారు అందరిలో ఒకటే టెన్షన్ ఉంటుంది. మనకి ఏ కాలేజీలో సీటు వస్తుంది, దానికోసం కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ వీడియోలను చూస్తూ ఉంటారు. తరువాత వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అని ఆలోచిస్తారు. ఇదో టెన్షన్. డోంట్ వర్రీ, నో టెన్షన్. అర్థం చేసుకోండి. టెన్షన్ పడకుండా నిదానంగా కౌన్సిలింగ్ విధానం అర్థం చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడంలో ఎలాంటి తప్పులు జరగనివ్వకండి. మీరు పెట్టబోయే ఆప్షన్స్ అన్నీ ఒక పేపర్పై రాసుకోండి. తొందరపడి మంచి కాలేజీని వెనుక ఆప్షన్ ఇస్తే అది మిస్ అవుతుంది. తర్వాత అది మళ్ళీ దొరకకపోవచ్చు. కాబట్టి నెమ్మదిగా పెట్టుకోండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెబ్ ఆప్షన్స్ వన్ టైం వెబ్ ఆప్షన్స్, మళ్ళీ ఆప్షన్స్ ఇవ్వటం కుదరదు. రౌండ్కి ఆప్షన్స్ మార్చుకునే అవకాశం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఆప్షన్స్ ఇచ్చుకోండి. కౌన్సిలింగ్లో ఫస్ట్ రౌండ్ అతి ముఖ్యమైనటువంటి రౌండ్. ఈ రౌండ్లో మంచి కాలేజీలు వస్తాయి. మీరు కోరుకున్నది రాకపోతే అప్గ్రేడేషన్కి వెళ్ళవచ్చు. అయితే ఫస్ట్ రౌండ్కి ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలో తెలుసుకోండి. నేను ఈ వీడియోలో మీకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కాలేజీల్లో వెబ్ ఆప్షన్స్లో ప్రియారిటీ లిస్ట్ని ఇవ్వటం జరిగింది. ఎలా ఇవ్వటం జరిగింది అనేది కూడా మీకు తెలియచేస్తాను. మన రాష్ట్రాన్ని నేను 4 భాగాలుగా తీసుకున్నాను. ఎందుకంటే రాష్ట్రం 4 మూలల నుండి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనే 4 లిస్టులు ఇస్తాను. చూడండి. ఈ మధ్యలో ఉన్న జిల్లాల్లో ఉన్నవారు ఆ లిస్ట్నే పెట్టుకోండి. కాస్త మీ జిల్లాకు అనుగుణంగా కొన్ని కాలేజీలే మారుతాయి, మిగిలినంతా అదే ఆప్షన్స్ అలా మీరు పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్లో టాప్ కాలేజెస్ ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఏ ప్రాంతం వారికైనా టాప్ కాలేజెసే ఫస్ట్ ఉంటాయి, కాబట్టి అవే ముందు పెట్టుకోవాలి. మన రాష్ట్రంలో వెబ్ ఆప్షన్స్ వన్ టైం వెబ్ ఆప్షన్స్ కాబట్టి రాష్ట్రంలోని అన్ని కాలేజీలు ప్రియారిటీ ఆర్డర్లో ఇవ్వాలి. ఏ కాలేజ్ ఇవ్వకపోయినా వెబ్ ఆప్షన్ సబ్మిట్ అవ్వదు. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ వారు ఎస్వియులో మనకు సీట్ రాదు అని ఇవ్వడం మానకూడదు. నాన్ లోకల్లో రావచ్చు. కాబట్టి అన్ని ఆప్షన్స్ని ఇచ్చుకోవాలి. అందుకే నేను అన్ని కాలేజీలను ప్రియారిటీ లిస్ట్లో ఇచ్చాను. మైనారిటీ కాలేజీలు కూడా ఇవ్వటం జరిగింది. ముందుగా ఉత్తరాంధ్ర జిల్లాలు మరియు వాటి పరిసర ప్రాంత జిల్లాల వారికి ఫస్ట్ లిస్ట్ ఇవ్వటం జరిగింది. దాన్ని ఫాలో అవ్వండి. ఉదాహరణకు మీది విశాఖపట్నం అయితే ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, రంగరాయ మెడికల్ కాలేజ్, తర్వాత రిమ్స్ శ్రీకాకుళాన్ని ఇచ్చుకోవాలి. తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు ఇచ్చుకోవాలి. అదే ప్రైవేట్ కాలేజీల విషయానికి వస్తే ఎన్ఆర్ఐ గుంటూరు, కాటూరి మెడికల్ కాలేజ్ గుంటూరు, తర్వాత ఎన్ఆర్ఐ వైజాగ్ ఇచ్చుకోవచ్చు. తర్వాత మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం, జెమ్స్ శ్రీకాకుళం ఇచ్చుకోవాలి. మీ జిల్లాలను బట్టి చిన్న మార్పులు చేసుకోండి. తరువాత సెకండ్ లిస్ట్లో కాకినాడ నుంచి ప్రకాశం వరకు ఉన్నటువంటి జిల్లాల వారు పెట్టుకునే ప్రియారిటీ లిస్ట్ ఇవ్వటం జరిగింది. కాకినాడ వారైతే ఆంధ్ర మెడికల్ కాలేజ్, జిఎంసి గుంటూరు, రంగరాయ మెడికల్ కాలేజ్, తర్వాత జిఎంసి రాజమహేంద్రవరం కానీ ఏలూరు కానీ ఇచ్చుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజన్లోని వారు థర్డ్ ప్రియారిటీ లిస్ట్ ఇవ్వడం జరిగింది. దీన్ని పరిశీలించండి. థర్డ్ ప్రియారిటీ లిస్టులో అనంతపురం దాని పరిసర జిల్లాలన్నింటినీ ఇవ్వటం జరిగింది. వారు ఆ ప్రియారిటీ లిస్టు ప్రాప్తికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఫోర్త్ ప్రియారిటీ లిస్టులో చిత్తూరు, తిరుపతి మొదలైన ఆ పరిసర జిల్లాలు ఇవ్వటం జరిగింది. వీటిని పరిశీలించండి. మీ జిల్లాను బట్టి చిన్న మార్పు ఏదైనా మీకు దగ్గరగా ఉన్న కాలేజీని బట్టి చేసుకోండి. లేదంటే ఇదే ప్రియారిటీ ఆర్డర్ని ఇచ్చుకోండి. మీకు ఈ లిస్టులు పీడిఎఫ్లో కూడా లభిస్తాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. లేదా స్క్రీన్ షాట్ తీసుకొని భద్రపరచుకోండి. లేదా ఒక పేపర్పై రాసుకోండి. దాని ఆధారంగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోండి.
ఈ వీడియో ఎంతో పరిశీలించి చేయటం జరిగింది. ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఎన్నో మీకోసం అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.